హలో అంకిల్, సారీ బిర్యానీ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? నందే ఉంది, తీసుకుందాం అంకిల్. అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్. 175, 110, 250, 2000. 2000 పైన మందే లేదా? నో సార్. చార్జ్ ఇవ్వు. ఓకే సార్. చెప్పండి అంకిల్. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్. రెల్లి దిబ్బ కొండ గిరీశం ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయనే ఈయన. ఏంటి అంకిల్ ముందే చెప్పొచ్చుగా? అన్నా చెయ్యమన్నా. నువ్వే కొట్టాగిరిసం చెప్పొచ్చుగా. నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పాడన్నా. నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 25 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా. నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం, అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా. వదిన చేపల పులుసు పెట్టిందన్నా, సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా. అదే 23 వయసులో మీరేళ్ళ గుడుసు గాలి చేయమన్నాడు సేటు. వాణ్ణి లేపేయడం. మీ తమ్ముడు చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు, వాణ్ణి చంపేయడం. ఇంకా 2 ఏళ్లు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ గణేష్, ఆ ఎదోని లేపేయడం. అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాలో కమలాసనం అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏంటి సార్ మనోడిని పట్టుకుని మహేశం అన్నా, ఈడు మన మురళి ఫ్రెండ్ అంటరా? అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను నిన్నెప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటర్. ఊరుకోరా. చెప్పనా? పర్లేదు. ఊరుకోమంటుడా? పర్లేదు చెప్పను. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అలాగే అని చెప్పేశా. నేను ప్రియాని కళ్యాణ మండపంలో చూసానన్నా. ఓకే, 2 చికెన్ లాలీపాప్ చెప్పండి. అలాగే నాకు లాజ్ చెప్పు. చూడగానే నచ్చేసింది. మళ్ళీ మాట్లాడేసాను. సార్ 2 చికెన్ లాలీపాప్ ఒక లార్జ్ తీసుకురా. శివ, నువ్వు నాకు బాగా నచ్చారా. మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి. అలాగేనా? నేను మహేష్ అనే. అదే బాచిన్రా, ఎక్కడున్నావు? ఆ తర్వాత వాడి కాలు పట్టుకుని బయటకు రావడానికి ప్రాణం పోయింది. ఏంటిదినా? ఈయనంత సంతోషంగా చూసి శానాళ్ళైంది బాబు. నిజమే శివ, ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరిని చూసినా ఒక భయం. వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన. నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు? చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నీకేం కావాలో అడుగు. ఒక చేప ముక్కిపించనా? ఓ చేప ముఖ్యమే. అంకిల్కే థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకు? లేదు, ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యేవాని కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడు తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట కదా, అందుకనే నీకు నాలుగు తగిలించమని చెప్పాడు. లాయర్ బుద్ధి చూపించాడు చూసావా? మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా? చెప్పండి. సార్, కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నారు సార్. అలా అంటారేంటండి? ఓ పని చేయండి, మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి. లేదండి, అది కష్టం. కష్టమేం లేదు సార్, నేను చెప్పేదేనండి. సరే, కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే. ఏంటన్నా లాయర్ ఏమంటాడేంటి? ఓకే అంటాడు. ఒక నిమిషం మాట్లాడు సార్. చెప్పు నాన్న. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం ఇంటికి భోజనం రాలేదట? లేదు నాన్న, ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఫోన్ చేశాను. ఫోన్ చేసావు కదా? చెప్తున్నాగా నాన్న. సరే సరే, ఎండలో ఊరికే తిరక్కు, త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఫోన్ పెట్టేనా? ఓకే. ప్రకాశం, మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా తెలిసింది. 2
బయలుదేరాడు. రే పదరా. చెప్పరా. ఎక్కడున్నారా? కేర్ హాస్పిటల్ వెంటనేరా. నువ్వు రా, నేను చెప్తా. ఎక్కడున్నావు? హలో కితి కితి. హలో ఏమైంది? అనియా నాన్నకి యాక్సిడెంట్ అయిందనియా, త్వరగా రా అనియా, నాకు చాలా భయంగా ఉంది. నేను వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అదిగో వచ్చేసాడు. త్వరగా రా. నాన్నకి ఎలా ఉందిరా? ఆపరేషన్ జరుగుతుంది. చాలా రక్తం పోయిందంటరా. అసలు ఏమైందిరా? తెలీదురా. అంకుల్ ఇంటికి వచ్చేటప్పుడు ఎవడో ట్రక్ తో ఉద్దేశం వెళ్ళిపోయాడంట. ఓ ఆటో అతను తీసుకొచ్చి హాస్పిటల్ ఎవరున్నారా పైన? అమ్మ చెల్లి ఉన్నారు. గణేష్ తోడుగా ఉన్నాడు. ఆపరేషన్ అయిపోయిందా? ఇంకా లేదురా. కీర్తి శివ వచ్చాడు. అనియా అనియా, డాక్టర్ ఏమేమో చెప్తున్నారు. ఏం లేదు, నాకు ఏం లేదు. భయంగా ఆయన ఏం ఉంది కాదు. అన్నయ్య. మా ఏం కాదమ్మా. నాకు చాలా భయంగా ఉంది. మా నాన్నకేం కాదమ్మా. అది కాదురా శివ. మా భయపడకు, నాన్నకేం కాదమ్మా. నువ్వేం భయపడకు. ప్రాణానికి ప్రమాదం లేదు. 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఆపరేషన్ సక్సెస్ఫుల్లే. స్పృహ రావడానికి అరగంట పడుతుంది. తర్వాత వార్డుకు మార్చేస్తారు. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ డాక్టర్. వాడలా మిస్ అయ్యాడ్రా. మనం దొరికిపోతామని భయంగా ఉంది. అరవకరా. లేదు మామ, వీడి వల్ల మనకి టెన్షన్. రేయ్ లోపలికి వెళ్దాం పదండ్రా. మామ పబ్లిక్ ప్లేస్ రా, తొందరపడకరా. తొందరపడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటావా? రేయ్ ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం. లోపలికి వెళ్ళేద్దాం పదండ్రా. రేయ్ ఊరికి లోపలికి వెళ్ళలేం. అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి. ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి. ఇందులో ఉన్న మందులన్నీ కొనుక్కొచ్చేయండి. అలాగే రా.